నేను క్రైస్తవ్యాన్ని దూషించట్లేదు, నేను సేవకులను ఏమాత్రం కూడా తప్పు పట్టట్లేదు. పిల్లరా, జగత్ పునాది వేయబడక మునుపు ఎవరైతే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్నారో వారు ఈ కాల వర్తమానాన్ని పట్టుకుంటారు, వారు వధువులో భాగమవుతారు, వారు నిశ్చయముగా 7 మెట్లు ఎక్కి ఆ తలరాయిలో కలిసిపోతారు. 2 వధువులు ఉంటాయి చివరి దినాలను ప్రవర్తనాడు. ఒకటి అబద్ధ వధువు, మరొకటి నిజమైన వధువు. అబద్ధ వధువేమో ఆచారాలతో ఐక్యమైపోతుంది, నిజమైన వధువేమో వాక్యముతో ఐక్యమైపోతుంది. ఈ గడియ వర్తమానముతో ఏకమైపోతా ఉన్నది. ఆచారాలు హత్తుకుంటున్నారు, ఎవరు కొందరు ఆచారాలు హత్తుకుంటున్నారు, సిద్ధాంతాలు కావాలంటున్నారు, అందరూ ఐక్యంగా ఉండాలంటున్నారు. అయ్యో, అది తప్పుడు ఐక్యతదే. నువ్వు క్రీస్తుతో ఐక్యమవ్వాలి, వాక్యంతో ఐక్యమవ్వాలి. మీకు తెలుసు ప్రియులారా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 2 మృగములు, క్రూర మృగములు ఉన్నాయి. ఒకటేమో నీళ్ళలో నుంచి వచ్చింది, ఒకటేమో నేలలో నుంచి వచ్చింది. బైబిల్ తెలిసిన ఏ విద్యార్థికైనా, ప్రవక్త నమ్మిన ఏ వ్యక్తికైనా ఇది తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. ఆ నేలలో నుంచి, దేశంలో నుంచి వచ్చినటువంటి ఆ క్రూర మృగం ఏదో కాదు కానీ WCCI ఉన్నది. మొదటిది సముద్రంలో నుంచి వచ్చిన క్రూర మృగం. అది ఏమిటి? అది రోమన్ క్యాథలిక్ సంఘం. అది ఈ 2 ఏకమైపోతున్నాయి, ఈ 2 ఒకటైపోతున్నాయి. అదొక ప్రక్క ఆ బుద్ధిగల కనిక తన యొక్క స్థితిలో నూనె నింపుకుంటా ఉంటుంది, దినదినము దేవునితో ఐక్యమవుతా ఉంటుంది. వీళ్ళిద్దరూ అలా కలిసిపోతున్నాయి. ఈ 2 క్రూర మృగాలు కలిసిపోతున్నాయి. ఇంకొక విషయం కూడా ఉంది ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో. ఏంటో తెలుసా? ఈ 2వ క్రూర మృగము దేశంలో నుంచి, అంటే భూమిలో నుంచి వచ్చిన 2వ క్రూర మృగం ఏదైతుందో ఇదట ఏమండి, జీతం లేని ఉద్యోగం తీసుకుందట, క్షణం తిరగలేదు. అలాంటన్నమాట ఈ 2వ క్రూర మృగం. ఇది తన కోసం పనిచేయదు, ఇది పయ్యోడి కోసం పనిచేస్తుంది. పైన ఉన్నాడు కదా సముద్రం వచ్చే క్రూర మృగం, దానికోసం పనిచేస్తా ఉంటుంది. అతనితో నమ్మండి, ఆ క్రిస్మస్ నమ్మండి, ఏమండి అయి నమ్మండి, ఈ నమ్మండి అని బలవంతం చేస్తూ ఉంటుందట. ఇంకంత మాత్రమే కాదు, ఆ మృగం ముద్ర వచ్చినప్పుడు కొనడానికి అమ్మడానికి వీళ్ళేది ఉండదట. 13వ అధ్యాయంలో అమెరికా WCCI ఏం చేస్తుంది? అందరినీ తృప్తి వైపు నడిపించాలని చూస్తుంది. ఈ 2 కలిసిపోతుండగా ద న్యూ పోప్ ఈస్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఒక కొత్త పోపు అమెరికా నుంచి, క్షమించండి అమెరికా అంటే కూడా మాట యునైటెడ్ స్టేట్స్ అని అంటున్నారు ప్రవక్త. సంయుక్త రాష్ట్రాలు అంటే అమెరికా దేశం. ఇప్పుడున్న పోపు ఎవరైతే చనిపోయారో పోప్ ఫ్రాన్సిస్ గారు, ఆయన కూడా అమెరికాలో భాగమే, కానీ ఆయన లాటిన్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ కాదు. ఇక్కడేం ప్రవక్త ఏమో యునైటెడ్ స్టేట్స్ నుంచి అంటున్నాడు. మన అంత్యకాలంలో అభిషేకులైన మన బిడ్డలందరూ, మన సేవకులందరూ, మన సంఘాలని కూడా అమెరికా నుంచి ఒక కొత్త పోపు రావడానికి ఎదురు చూస్తూ ఉంటారు, ప్రపంచాత్మక ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. బ్రదర్ బ్రహ్మం దీనిని దస్సైతులాడు అనలేదు, యెహోవా ఈలాగు చెలవిస్తున్నాడు అనే మాట అనలేదు. అంత మాత్రం దాన్ని త్రోసివేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఒక పోపు ఈ భూమి మీదకి రావాలి, ఒక పోపు రంగం మీదకి రావాలి, అతను అన్నిటిని ఏకం చేయాలి. ఆ పోపు వచ్చిన తర్వాత ఆయన ఉద్యోగం ఏంటో తెలుసా? ఆయన ఏం చేస్తాడు? అందరినీ ఐక్యపరుస్తూ ఉంటాడు. ఒక ప్రతిమను తయారు చేస్తారట. ఇక్కడ ఒక ఆర్డర్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ సంఘాలన్నీ ఒకటైపోతాయి, కొత్త పోపు వస్తాడు. ఇప్పుడు వీళ్ళేమో ఒక మృగం యొక్క ముద్ర తయారు చేస్తారు. ఆఖరికి జరిగే కార్యం ఏంటంటే నిజమైన దేవుని సంఘం, వర్తమాన బిడ్డలు, ఈ అంత్యకాల అభిషేకులు, వారందరూ కూడా నిశ్చయముగా ఒత్తిడికి గురవుతారు. ఇంకొక మాట చెప్పాలంటే వారి మీదకి ఒత్తిడి వస్తుంది. మనం అంతమంది ఉన్నామని నమ్ముతారు మీరు?